గులాబీలో వారసత్వ సెగలు. కేటీఆర్ నాయకత్వంలో వరుస ఓటములు, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం, కేడర్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై చర్చ, పసిగట్టిన పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం, యువతకు అవకాశాల పేరుతో రాజకీయ వ్యూహాలు. ఆ ఇది చాలా ముఖ్యమైన వార్త చూడురి. హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండ్ కల్వకుంట్ల తారక రామారావు. ఇదేంది వాళ్ళు చెక్ పెట్టింది అనుకుంటారా? సీరియస్ గానే జరుగుతుంది. హరీష్ రావు సోషల్ మీడియాలో ఆడియోనే పెట్టించుకుంటుండు, పేపర్లలో వేయించుకుంటుండు. హరీష్ రావు చేతికి బీఆర్ఎస్ పగ్గాలని చెప్పేసి ఆయన ఏదో ప్రపగండ వేయించుకుంటుండు. ఇక్కడ అది గమనించిన అధినేత కేసీఆర్ కావాలని రంగంలో దిగిండు. అసలు కేసీఆర్ మొత్తమే బయటకు రావద్దని లోపల ఉన్నది ఎవరికి? హరీష్ రావుకి. కానీ పుసుక్కొని వచ్చే ఆయనకి ఏం చేయాలో అర్థమైతే లేదు. వచ్చి లీల గురించి అదో ఏదో చేసే భాగమాని చేసిపోయాడు. పోయి లోపల వ్యూహాలు రచిస్తుండేమని ఈ హరీష్ రావు వర్గం ఈ ఒరుడు ఎక్కువైపోయింది. హరీష్ రావు చేతికి బీఆర్ఎస్ పగ్గాలు, హరీష్ రావు చేతికి బీఆర్ఎస్ పగ్గాలు అంటే కేసీఆర్ బతుకున్నప్పుడే ఆయన చేతికి పగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనుకుంటారు జనాలు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి పాతలు అందరు తీసి పడేసి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు అందరు కూడా ఉద్వాసన వలికేసి కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలి, కొత్త యువ నాయకత్వానికి నియోజకవర్గాల అధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పాలని కూడా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట. అదే గులాబీలో వారసత్వ సెగ్గలది. కేటీఆర్ నాయకత్వంలో వరుస ఓటములు. మీకు అందరు తెలుసో తెలియదో, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క ఎన్నిక గెలవలే. ఇక ఆయనే ఓడిపోయినప్పటి నుంచి మొదలు పెట్టిండు భజన. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే గెలుస్తాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు మేమే కొడతాం, తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు. సారీ, మీసాల గురించి తప్పు, ఆయన గురించి ప్రతిసారి నేను మర్చిపోయానంట మీసాలు తిప్పడని. అంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తామంటే కూడా ఎన్నికలలో పోటీ చేయడు. ఇక పోటీ చేసిన చాలేమో గుండు సున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే నరికిండు కేటీఆర్. తర్వాత ఏమైంది? ఎంపీ ఎన్నికలలో గుండు సున్నా. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలే. జూబ్లీహిల్స్ లో మొత్తుకున్నాడు, దీనికి రెఫరెండం అన్నాడు, ఆయన జూబ్లీహిల్స్ లో ఓడిపోయాడు. కంటోన్మెంట్లో ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికలలో సాగు దెబ్బతిన్నారు. ఇంకేం చెప్తారు? ఇక కేటీఆర్ వర్కౌట్ అవుతా లేదని చెప్పేసేమో ఇట్లా హరీష్ రావు ప్రచారం చేపిస్తుండు. దాన్ని పసిగట్టి యువతకు అవకాశాల పేరుతో రాజకీయ వ్యూహాలు చేస్తున్నట. క్యాడర్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై చర్చ పసిగట్టిన పార్టీ అధినేత కేసీఆర్. గుంటనక్కల వాసన పసిగట్టిండు ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాజకీయ యవనికపై దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పలకరించిన వరుస పరాజయాలతో పార్టీ గ్రాఫ్ పడిపోవడం గులాబీ శ్రేణులను కలవర పెడుతోంది అనేది 100% నిజం. మొత్తానికి ఒక దశాబ్ద కాలం ఒక వెలుగు వెలిగినటువంటి గులాబీ పార్టీ పతనావస్థకు ఏరుకుంది. తర్వాత కనుమరుగయ్యే అవకాశాలు అయితే దగ్గరలో కనబడుతున్నాయి.